హాయ్ అండి. ఈరోజు పనస గింజల ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇవి పనస గింజలండి. ఒక 20 దాకా ఉంటాయి. కుక్కర్లో ఒక 3 నుంచి 4 విజిల్స్ పెట్టాలి. చాలా పోషక విలువలు ఉన్నాయండి. పనస గింజలు కానీ, తొన కానీ, తొక్కలు, ఏదైనా పనస పండులో కానీ చాలా విలువైన పోషకాలు ఇన్ని ఉన్నాయి మనకి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఆపేసి చల్లబరచాలండి. వాటిని చల్లబరిచి వాటిపైన ఉండే పొట్టు అంతా కూడా తీసేయాలి. పైన బాగా గట్టిగా ఉండే లేయర్ ఉంటుంది. దాని తర్వాత బ్రౌన్ కలర్ ఉండే పొట్టు కూడా తీసేయాలి. ఈ విధంగా నీట్గా పొట్టు తీసేసి కొంచెం మధ్యలో కట్ చేసుకొని సైజు తగ్గించుకొని పాన్ పెట్టుకొని ఒక 2 గంటల నూనె వేయాలి. దాంట్లో ఆనియన్స్ వేయాలి. ఒక పెద్ద ఆనియన్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దూరగా వేగనివ్వాలి. తర్వాత జాక్ ఫ్రూట్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేయాలండి, ఉడికినవి. ఇవి కొంచెం బాగా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం వాసన ఉంటుంది, పనస వాసన. ఆ వాసన పోవడానికి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదండి. ఇవి కొంచెం బాగా ఏగాక మెత్తబడి బాగా మంచిగా ఏగేదాకా వేయించాలి. పైన మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ముక్కని ఒత్తి చూస్తే మనకి నలిగిందంటే అది ఉడికినట్టు. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెంసేపు ఉంచాలి మూత పెట్టి. చూసారు కదా, ఇట్లా నలిగిందంటే మెత్తగా అయినట్టు. ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయిందండి. దీంట్లో మనం కూర కారం అని ఉంటుందండి. ఆల్ పర్పస్ అన్ని కూరలు వేసుకునే విధంగా కారం ఉంది, నేను చేసి పెట్టుకున్నాను. ఆ కారాన్ని ఇప్పుడు దీంట్లో వేస్తాను. అదే అండి, దాంట్లో వెల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి చేసి పెట్టిన కారం అండి అది. ఇంతేనండి, జాక్ ఫ్రూట్ ఫ్రైడ్ రెడీ అయిపోయింది. పనస గింజల కూర అండి.